అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఇంకా కోవిడ్ సిటీకి మనకు దగ్గరలో ఉన్న 25 నంబర్ రోడ్ ఆఖరికి అయితే వెళ్ళాము. వచ్చి మన సీ సైడ్ అంటారు అనమాట. ఇక్కడ టవర్స్ అంటారు, కోవిడ్ టవర్స్ అంటారు. ఇక్కడికైతే వెళ్ళాము మేము. ఇక్కడ చూడండి, కోవిడ్ టవర్స్ అనే ఇది అంటారు. కోవిడ్ లో మనకి చాలా పెద్ద టవర్లు అనమాట ఇవి. దీని పైకి కూడా మనం ఎక్కొచ్చు. ఇక్కడ టికెట్ కూడా ఇస్తారన్నమాట. ఇక్కడ టవర్ ఎక్కాలంటే ఖచ్చితంగా టికెట్ అయితే కొనాలా. మనకి 3 దినార్లు ఎంత ఉంది టికెట్ ఒక్కొక్కటి. 3 దినార్లు అంటే మన ఇండియా లాగా కన్వర్ట్ చేసుకుంటే 3 దినాలకి 810 రూపాయలు అయితే అవుతుంది. దినార్కి 270 రూపాయలు అయితే జరుగుతుంది కోవిడ్ లో దినార్ రేటు, మన ఇండియా ప్రైస్ అనమాట. కానీ మేమైతే ఆ టవర్ అయితే ఎక్కలేదు. చాలా మంది అక్కడ జనాలు ఉన్నారు, పార్కింగ్ కూడా దొరకలే మాకు అనమాట. దాని పక్కనే ఇంకా కొద్దిగా పక్కకు వచ్చి అయితే మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. పోయినసారి అయితే మేమైతే ఇక్కడ పొల్లాడినాం అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. చూసుకుంటే మనకైతే ఇక్కడ కోవిడ్ వాళ్ళు ఇంకా మన అజ్నబీలు అంటారు. మన వాళ్ళకైతే మన ఇండియా వాళ్ళకి కానీ పని చేసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికి ఇక్కడ అజ్నబీ అంటారు అనమాట. అజ్నబీ అంటే వర్కర్స్ అనమాట. ఇక్కడ పని చేసుకునే వాళ్ళందరూ ఇంకా వీకెండ్స్ లో వస్తారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, ఇక్కడ చూస్తారు. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మా ఫ్రెండ్ ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినిపిస్తున్నాడు మాకి. ఐస్ క్రీమ్ తీసుకున్నావా? తీసుకో, ఏదో ఒకటి కోన్ తీసుకో. हरबा मुँह అది ఇట్నే भी అది ఇంకోటి చెప్పి चॉकलेट तुम्हारा मोहम्मद कोसी देखो कोसी कौन स्पॉन्सर ఎవరు? ఇక్కడ 4 ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ కి అయితే ఇంకా సబామియా కంసిన్ అయితే బుక్క పెట్టేసినాం అనమాట. స్పాన్సర్ మా ఫ్రెండే. సబామియా కంసిన్ అంటే మనకు 750 ఫీల్స్ అంటారు. కోవిడ్ లో 750 ఫీల్స్ అంటే మనకు 202 రూపాయల 5 పైసలు అయితే పడింది. ఇంకా అక్కడికి బతికిపోయాడు మా ఫ్రెండ్. ఇంకెందుకులే, ఇంకా మాకైతే నవ్వు వస్తుంది. పక్క వద్దు అంటే ఐస్ క్రీమ్ తిందాం అన్నాడు. పాపం బొక్క పడిపోయింది. ఇక్కడ చూసుకుంటే కన్నా బీచ్ లో మొత్తం ఇంకా కోవిడ్ లో అయితే ఇంకా బోట్లతో స్టంప్స్ అయితే కొడతారు. 0 కోట్లు అన్ని. ఇంకా నీళ్ళలో వాళ్ళకైతే అలవాటే కాబట్టి ఇంకా వయసు పిల్లగాళ్ళు కదా, ఇంకా 0 కోట్లు అయితే బిస్స కొడతారు. అన్ని లొకేషన్ చూడండి ఎట్లా ఉందో, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చూడండి, ఇతను వచ్చి మా తమ్ముడు అన్నమాట. ఇంకా మా ఫ్రెండ్. ఇక్కడ చూసుకోండి, కోవిడ్ పిల్లలు చూడండి ఎంత ఇదిగా కొడతారు, స్టెమ్స్ కొడతారు. వీళ్ళకు ఇంకా సైకిల్ లో కొట్టినట్టు, ఇంకా 0 కోట్లు స్కూటర్ లో కొట్టినట్టయితే కొడతారు నీళ్ళలో. నవ్వుకుంటూ వచ్చాడు ఇంకా మా ఫ్రెండ్. దుమ్ము లేపినాడు ఇంకా ఐస్ క్రీమ్ తినేసి. ఇక చూడండి అట్లా ఉంది మన పరిస్థితి ఇంకా కోవిడ్ లో. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ చాలా మంది వీకెండ్స్ లో వచ్చి, ఇంకా మంత్లీ వీకెండ్స్ లో వచ్చి ఇక్కడైతే ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఫొటోస్ దిగుకుంటా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుంటది. చాలా మంది వస్తారు ఇక్కడ. కంట్రీ వేరే కంట్రీ నుంచి కానీ, ఇక్కడ బయట పని చేసుకునే వాళ్ళు కానీ, మన ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు మంత్లీ ఒక వీకెండ్ లో వచ్చి ఇక్కడైతే ఫొటోస్ దిగుతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇది ఎంతసేపు ఈతలాడుకున్నా ఇక్కడ నీళ్ళలో ఎవరేమన్నారు. కానీ ఇక్కడ కూడా ఒక రూల్ అయితే ఉంది, ఎక్కువ లోపలికి పోవడానికి అయితే లేదన్నమాట. కొన్ని పెట్టి ఉన్నారు బాక్సులు, అవి కూడా చూపిస్తా చూడండి. ఎర్ర బాక్సులు పెట్టినారు, అంతవరకే వెళ్ళాలా, అంతకు మించి అయితే వెళ్ళకూడదు. చూడండి పొల్లాడుతున్నారు చాలా మంది. ఈ టవర్లు చూసినారా? ఈ టవర్లు మేమైతే మామూలుగా ఎక్కాలనుకున్నాము, కానీ అక్కడ జనాలు చాలా మంది ఉండడం వల్ల ఎక్కలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎక్కినప్పుడు అయితే వీడియో ఖచ్చితంగా పెడతాను. చాలా బాగుంటది. కోవిడ్ మొత్తం కనిపిస్తుంది ఆ టవర్లు ఎక్కితే. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. బాగా రౌండ్ గా చూడొచ్చు మనం కోవిడ్ టవర్ ఎక్కితే. చాలా బాగుంటది. ఇంకా ఇక్కడ చూడండి, మనం అయితే ఇంకా ఈ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాం, చూపిస్తా. ఈ బ్రిడ్జ్ మీద అయితే కూడా చాలా బాగుంటది. అలానే మనకు ఏదన్నా వీడియోస్ దిగడానికి కానీ, ఫోటోలు దిగడానికి కానీ చాలా బాగుంటది ప్లేస్. ఇక్కడ చాలా మంది చూడండి యూత్ అంతా వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. కొంతమంది చేపలు అయితే పడుతున్నారు. ఇక్కడ ఫిషింగ్ రెడీ చేస్తున్నారు అనమాట. అదే ఏమంటారు, ఇంకా చేపలు అయితే పడుతున్నారు అందరు. ఇక్కడ చూడండి చాలా బాగుంది. చూడండి లొకేషన్. చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇక్కడికైతే వస్తా ఉంటారు అనమాట. నేనైతే ఇక్కడికి ఇది 2వ సారి అయితే రావడం ఈ బ్రిడ్జ్ మీదకి. నేనైతే పోయినసారి అయితే మేము ఒక 2 years బ్యాక్ అయితే ఒకసారి అయితే వచ్చాను. మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను అనమాట. ఈ బ్రిడ్జ్ మీద నేను ఒక ఇన్స్టా వీడియో కూడా తీసుకున్నాను నేను 2 సంవత్సరాల కిందట. కానీ ఇప్పుడైతే వచ్చాను నేను మళ్ళీ. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అందరు ఇంకా ఇక్కడ వచ్చి ఫోటోలు దిగుకుంటా. చూడండి ఎంత మంది ఉన్నారు. ఇంకా వస్తారు, ఇంకా జనాలు ఆపకుంటారు. ఇక్కడ ఎర్ర క్యాన్లు కానొస్తున్నాయి కదా, ఈ ఎర్ర క్యాన్లు అయితే దాటి మనం ఆ పక్కకైతే పోకూడదు. ఎక్కువ లోతు ఉంటది. ఈ ఎర్ర క్యాన్ యువతల్ని ఈతలాడుకోవాలా, పొల్లాడుకోవాలా, అదే స్విమ్మింగ్ చేసుకోవాలా. ఎక్కువ ఆ పక్క పోతే కన్నా మళ్ళీ ఫైన్ అయితే పడుతుంది మనకి. ఇక్కడ ముఖాలి ఫైన్ వేస్తారన్నమాట చాలా మందికి. అట్లా పోకూడదు ఎప్పుడే గానీ. ఎంత ఉన్నా ఈ పక్కనే వేసుకోవాలా, మనం ఈతలాడుకోవాలా.
చంటి పిల్లలు ఇంకా దుమ్ములు లేపుతున్నారు పడవలతో. లేపండి మేము కూడా, మనకు కూడా ఇండియాలో ఉండి మేము కూడా మా దగ్గరలో ఉంటే ఇట్లా స్విమ్మింగ్స్ ఉంటే మనం కూడా దుమ్ము లేపేటోళ్ళమే మనసులో నేనైతే అనుకున్నా. ఇక్కడ చూడండి పిల్లలు అయితే కొంతమంది చేపలు అయితే పడుతున్నారు. అవి పడలే ఇంకా వీళ్ళకి, కానీ ట్రై చేస్తున్నారు పడతాయని. అందులో పిల్లిని కూడా తెచ్చుకున్నారు ఒకటి. చూడండి పిల్లోడు అయితే ఒకటి అయితే ఆడకుండా దాంతో. ఇంకా చూసుకుంటే ఇక్కడ మన అజనాబీస్ అయితే ఇంకా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకుంటా ఎంజాయ్ చేసుకుంటారు. చూడండి వాటర్ లోపల బ్రిడ్జి నచ్చుకుంటా. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్, నిజంగా వ్యూ అయితే చాలా బాగుంటది. చూడండి ఆ పక్క సిటీ మొత్తం చూడండి ఎట్లా ఉందో, బిల్డింగ్స్ కట్టిన విధానం చూడండి ఎట్ట కట్టినాడు నీళ్ళ లోపల, ఆ టవర్స్ ఆ పక్క. లొకేషన్ అయితే చాలా బాగుంటది నిజంగా. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే కూర్చొని కనిపిస్తున్నారు కదా, వాళ్ళు కూడా అయితే చేపలు పడుతున్నారు. ఇక్కడ నిలబడిన ఆయన వాళ్ళ మొగుడు అనమాట, ఎర్ర టీ షర్ట్. ఇంకా వాళ్ళు మస్త్రీ వాళ్ళు అనమాట, చేపలు అయితే పడుతున్నారు. వాళ్ళకు కూడా అయితే ఒక చేప అయితే పడింది, కానీ ఒకరి వల్ల అయితే కింద పడిపోయింది మళ్ళీ అది నీళ్ళలో. ఆ చేప కూడా 2.5-3 కిలోల దాకా అయితే ఉంది, చాలా పెద్ద చేప అయితే పట్టినాడు. కానీ ఒకని వల్ల అయితే అది కింద అయితే పడిపోయింది అనమాట. నేను లాగుతా అని చెప్పి ఇట్లా తాడ పట్టుకుని లాగినాడు పైకి, కానీ పైకి వచ్చిన తర్వాత తాడ వదిలేసినాడు ఆడ చెత్తనాకుడుకు. పాపం నిజంగా వాళ్ళకైతే ఈ రోజు పండగ చేసుకునేటోళ్ళు ఆ చేపతో, వాళ్ళు ఇంటికి వెళ్ళి మంచి చేప అయితే పోగొట్టినాడు అనమాట. చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ ఎట్లా ఉందో. టవర్లు అయితే ఎక్కుతా, ఖచ్చితంగా ఎక్కి చూపిస్తా. చూడంండి ఓవైట్ బ్యూటిఫుల్ మొత్తం ప్లేస్ అయితే కనబడతా టవర్ లో నుంచి ఎక్కి తెగిన. మా ఫ్రెండ్స్ తో ఒక చిన్న సెల్ఫీ వీడియో ఇక్కడ, మా ఫ్రెండ్ ఆ పక్క ఉన్నాడు, నేనేమో వీడియో తీసుకుంటాను ఇక్కడ. ఈ పక్క నా వెనకాల నిలబడినోడే పక్క బ్లూ సొక్కవాడే పోగొట్టింది చేప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ కొట్టండి, అలానే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్. మీ సపోర్టింగ్ గా నాకు రావాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తా. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.